మే నెల నడివేసవి, ఎండలు మండే కాలం. అయితే తెలంగాణ రాయలసీమలో అకాల వర్షాలు కురుస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. రైతులను తీవ్రంగా నష్టపరిచాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనమే కారణమంటున్నారు వాతావరణ నిపుణులు. కేరళ తీరం దగ్గర కామరూన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు మధ్యప్రదేశ్, కర్ణాటక మీదుగా ఏర్పడిన ఆవర్తన ద్రోణి కారణంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ వర్షాలు కేవలం మరో 48 గంటలు మాత్రమే ఉంటాయన్నారు. తర్వాత మళ్లీ యథావిధిగా ఎండల తీవ్రత పెరుగుతుందన్నారు. ఈ 2-3 రోజులే ఈ ఉపశమనం అండి. ఆ తర్వాత మళ్ళీ ఎండలు కాయొచ్చు. అంటే మనకి ఏదన్నా ఒక తుఫాన్ వచ్చి కొంచెం వర్షం పడే అవకాశం ఉంటే తప్పించి ఎండలు ఇలాగే కొనసాగుతాయి. మనం తుఫాన్ మట్టుకు మనం వెల్కమ్ చేయకూడదు. ఇవి ఎండాకాలంలో ఓ మోస్తరుగా వర్షాలు కురవడం సహజమేనంటున్నారు వాతావరణ నిపుణులు. అయితే భారీ వర్షాలు కురవడం అనూహ్య పరిణామం అంటున్నారు. మండుతున్న ఎండలు, వెంటనే భారీ వర్షాలు తీవ్ర ఇబ్బందిగా ఉందంటున్నారు జనం. తెలంగాణ ప్రాంతంలో కానీ కొన్ని ప్రాంతాల్లో కానీ వర్షాలు కురుస్తున్నప్పటికీ మన ఉత్తరాంధ్ర జిల్లాలో 3 జిల్లాల్లో మాత్రం ఎండలు విపరీతమైన తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఎండలో బయటికి వెళ్ళాలంటేనే జనం ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఈ ఎండలకి చిన్నపిల్లలకి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. చాలామంది అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ వింత వాతావరణం మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. ప్రస్తుతం వెదర్ చల్లబడినా మళ్లీ ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు.